అన్నీ ఓకే? ఓకే సార్. బాబూ, ఏంటి ఈ టైంలో వచ్చారు? చెప్పి వెళ్దామని వచ్చాను. ఊరుకు వెళ్తున్నట్టు నాతో చెప్పాల్సిన అవసరం ఏముందండి? అదేం మాటయ్యా, నువ్వు చేసిన ఉపకారం వల్లే నేను విదేశంలో ఉద్యోగం చేస్తున్నానన్న గౌరవంతో వెళుతున్నాను. అన్నప్పులు తీర్చేశాను. ఒక చిన్న ఇల్లు కొన్నాను. వచ్చేవారం అద్దె ఇల్లు ఖాళీ చేసి అమ్మని తీసుకుని అందులోకి వెళ్తాను. చాలా థ్యాంక్స్ అయ్యా. ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేం. అంతా దేవుడు అనుగ్రహం. అదే నిజం అబ్దుల్లా. ఆ దేవుణ్ణి మనం డైరెక్ట్గా చూడలేం, కానీ దేవుడు మనతోనే ఉంటాడు, మనుషుల్లోనే ఉంటాడు. ఆ విధంగా నా ముందుకు వచ్చిన దేవుడివి నువ్వేనయ్యా. ఆ రోజు నువ్వు నాకు ఇచ్చింది కేవలం ఉద్యోగం కాదు, కొత్త జీవితాన్నే ఇచ్చావు. నిన్ను ఎన్నటికీ మర్చిపోను. వెళ్ళొస్తాను. సరే. ఏమిటి, ఆయన రాలేదా? ఇనాగ్రేషన్ ఎన్నింటికి? 10:30. ఇప్పుడు టైం ఎంత? 7:30. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా? వద్దులే, అది టైంకి వచ్చేస్తారా? సినిమా వాళ్ళు కదా, ఏం చెప్పగలం. బాలు, గెస్టులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ చాలా బిజీగా ఉండేవాళ్ళు. నిన్న ఊరి నుంచి వచ్చిన కుక్కలు స్టే చేయడానికి అరేంజ్ చేశారా? లేదు, ప్రస్తుతానికి నాతోనే ఉండనివ్వు. 2-3 రోజుల్లో రెడీ చేసి ఇచ్చేద్దాం. అయితే ఆ పనులు మాత్రం మీరు చూస్తే చాలు. రే, అవన్నీ త్వరగా తగిలించండి రా. గెస్టులందరికీ వచ్చిన వెంటనే కూల్ డ్రింక్స్ ఇవ్వండి. 10:30కి ఇనాగ్రేషన్. ఆ తర్వాతే మీటింగ్. మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. 12 గంటలకు ఆకులు వేసేయండి. మన లిస్టులో ఉన్న గెస్టులకు మాత్రం స్పెషల్ టేబుల్. ముఖ్యంగా ఫోటోలు తీయడానికి ఎవరూ దగ్గరకు రాకూడదు. ఇదిగో, నేను చెప్పేది మీకు కూడా. అవన్నీ దిగడానికి టైం ఉంది. మిగిలిన నా ఫ్రెండ్ చెప్తాడు. సరే, అది కాదు, నేను కూడా రానా? నాతో వచ్చి ఏం చేస్తారు? అందరినీ అవస్థ పెట్టడానికి మీరు ఉండాలి. నా క్యారెక్టర్ని మార్చేసేలా ఉన్నావే. నారాయణ, రేయ్, ఎంతసేపు దాక్కుంటావరా? మర్యాదగా తలుపు తెరు. చూడు, నేను నీలా దోపిడీలు చేసి సంపాదించలేదురా. ఇంటికి పంపకుండా పస్తులుండి పైసా పైసా కూడబెట్టిందే నీకిచ్చానురా. కానీ నాకిప్పుడు వీసా లేదు, ఉద్యోగం లేదు. రేయ్, నా పాస్పోర్ట్ కూడా ఇప్పుడు నీ దగ్గర ఉందిరా. నాతో పెట్టుకోకు. నీ అంతు చూడందే వదలను, చంపేస్తాను. రే, తలుపు తెరవరా. నిన్నొదలను. ఇప్పుడు తలుపు తెరుస్తావా లేదా? తెరవరా. వదలండి, నన్ను వదలండి. వదలమంటుంటే. కట్. ఓకే ఓకే. ఎన్నింటికి? 10:30కి. అయితే చాలా టైం ఉంది. నేను హోటల్కి వెళ్ళి రిఫ్రెష్ అవ్వాలి. ఓకే ఓకే. 2 గంటలకు వస్తా. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. టోటల్గా ఇక్కడ 80 మంది కూర్చోవచ్చు. అవసరమైతే బయట అరేంజ్ చేయొచ్చు. అంటే అక్కడ ఇక్కడ లైట్ దోశ కార్నర్ ఉంది. ఇదే మెనూ కార్డ్. మల్టీ కుజిన్, ఇండియన్ ఉంది, మెక్సికన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓ, వెల్ డన్, వెరీ గుడ్. వేడి వేడి దోస్తులుంటాయా? అలాగే అలాగే. సోదర సోదరి మండలారా, రసం రెస్టారెంట్ గ్రూపుకు చెందిన చైర్మన్ గారు శ్రీ బాలశంకర్ గారు రాసిన నలబాదం అనే పుస్తకాన్ని, నలపాకం, క్షమించాలి, నలపాకం అనే పుస్తకాన్ని ఆవిష్కరించే వేడుకలో పూజ్యులు శ్రీ ఆర్సి మీనన్ గారితో కలిసి మన ఈ సంస్థకు ఎంతో కావలసిన వారైన
అందరి అభిమానాన్ని చూరగొన్న సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. రండి సార్, ఇదిగోండి. నల బాదమా నల పాకమా అని గోవింద్ గారికి ఓ డౌట్ వచ్చింది. ఎక్కువగా చదువుకుంటే ఇదే సమస్య కదా. మీరు కూర్చోండి. నలుడు పురాణాల్లో ఎంతో గౌరవించబడిన రాజుల్లో ఒకరు. అతని జీవితంలోని అంశమే ఈ నలపాకం. అందుకే వంటకాల గురించి అన్ని విషయాలు ఉన్న ఈ పుస్తకం పేరు నలపాకం. బాగా కరెక్ట్ పేరనే చెప్పాలి. ఈ పుస్తకాన్ని మన దేశంలోని మిగిలిన అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేయాలని నేను బాలుతో చెప్పాను. మన దేశ వంటకాల్లో ఉన్న రుచి రహస్యం ఈ ప్రపంచానికి తెలియజేయాలనే నేను నీకు చెప్పాను. వంటకళలో ఎంతో గొప్ప పేరు సాధించిన ఓ పెద్ద మనిషి కొడుకు ఎప్పుడైనా వాళ్ళ నాన్న వంటని పక్కనుంచి చూసి ఆ తర్వాత బీటెక్ చదివి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఒక ప్రతిభావంతుడు. ఈ స్థితికి ఎదిగిన కథని బాలు చాలా గొప్పగా తన పుస్తకంలో వివరించాడు. ముందిది ఒక సీరియల్గా ఓ పత్రికలో వచ్చినప్పుడు ఇక్కడున్న చాలామంది ఆ పుస్తకాన్ని చదివి ఉంటారు. బట్ ఆ కథలో చెప్పని కొన్ని విషయాలు మన సినిమా భాషలో చెప్పాలంటే కంటిన్యూటీ లేకుండా ఉన్నాయి. ఆయన ఇష్టపడే ఎంతో మంది వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు రాకూడదని అనుకుని ఉంటారు. అందుకే వాటిని రాయలేదు. కానీ ఇప్పుడు కాలంతో పాటు అన్నీ మారిపోయాయి. ఈ కథతో నాకు సంబంధం ఉంది కాబట్టి ఆ విషయాలు నేను చెప్పబోతున్నాను. అప్పుడే ఈ కథ పూర్తవుతుంది. గోవిందు, పని చేయండి. కానివ్వండి, ఇక్కడ జరగాల్సినవన్నీ జరుగుతాయిలే. ఆ విషయం మీరు మాకు చెప్పాలా? ఇవ్వమ్మా. మొదటి దక్షిణ మీకు ఇవ్వాలనుకున్నాను. దుర్ముహూర్తం వచ్చేలోగా ఇది మీకు ఇవ్వాలి. కానీ అమ్మా, మీరు దీవించాలి. చల్లగా ఉండే. సంతోషంగా ఉంది. బంధువులందరూ వస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ ఉండాలంటారా? ఎందుకు? వడ్డించే టైంకి వస్తే సరిపోతుంది. వెళ్ళి బంధువుల్ని రిసీవ్ చేసుకోండి. వస్తామండి. సరేనమ్మా. నమస్కారం నారాయణరావు గారు. వచ్చేసారా? వీళ్ళని నేనే రమ్మన్నాను. మీరు అబ్బాయికి అది నిజం చెప్పాలంటే మేము అబ్బాయికి ఏమీ కాం, అమ్మాయికి ఏమీ కాం. కానీ ఇంట్లో జరిగే పెళ్లికి వచ్చి వెళ్ళే అర్హత ఉన్నవాణ్ణి. గత 10-12 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇది జరుగుతూనే ఉంది. ఈయన ఎవరి ఫంక్షన్లో వంట చేసినా నేను అక్కడ ఉంటాను. ఏం గోవిందో, ఈరోజు స్వీట్లన్నీ 3: లడ్డు, బొబ్బట్టు, పాయసం. ఓ, బాదుషా కూడా ఉంటే బాగుండేది. దానికే ఉంది. అయ్యగారు ఒప్పుకుంటే ఓకే. ఇప్పుడు ఇక మార్పులేం వద్దు. బాదుషా నెక్స్ట్ టైం చూద్దాంలే. నేను ఊరికే అడిగానండి సరదాగా. మీ సొంతూరేది? మాది గుంటూరు. ఆహా. అయ్యా, మీకు నేను వీళ్ళని పరిచయం చేయలేదు. ఈయన అజిత్ కుమార్, నా సర్కిల్లో వాళ్ళందరికీ బాగా తెలిసిన వంటవాడు. ఇంకా పాకశాస్త్రంలో ఈయన నేర్చుకోవాల్సిన విషయాలు నేర్పించాలని తీసుకొచ్చాను. ఈయన ఉస్మాన్. బిర్యానీ ఒక్కటే ఈ ప్రపంచంలో రుచికరమైన ఆహారం అని ఈయన ఉద్దేశం. ఇక్కడ వంటకాల రుచి చూశాక ఈయన అభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరెక్కడ దిగారు? లాడ్జ్లో రూమ్ ఉంది. దారి ఖర్చులు, లాడ్జ్ రేట్లు అన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి.
అయినా వీరి చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి కదా. మా ఇల్లు ఈ దగ్గరలోనే ఉంది, మీరందరూ ఒకసారి రావాలి. వస్తారా? సరే మంచిది, అందరూ వెళ్ళి కూర్చోండి. మేము తిన్నగా ఇక్కడికే వచ్చాం, అందుకే రూముకు వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత ఇక్కడ అలాగే. అయినా విందు రేపే కదా, అంత కంగారుగా ముందుగానే ఎందుకొచ్చారు? ఆయనకి విందు ఒక కాలక్షేపం లాంటిదని చెప్తుంటాడు. ముందు రోజే వెళ్ళి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నీ గమనించాలి. అప్పుడే ఆయనకి తృప్తిగా ఉంటుందట. వస్తే రానివ్వు, ఇక్కడ ఎంతో చోటుంది కదా, ఏదో ఒక మూల కూర్చుంటారులే. అది కాదు, ఇతనితో పాటు వచ్చిన వాడు వంటవాడని చెప్పాడు. వాడు మీ ట్రిక్స్ అన్ని నేర్చుకుని మిమ్మల్ని ముంచేస్తే ఏం చేస్తాం? ఆహా, ఆ? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉంటున్నావు? ఓ, 15. ఇంతవరకు ఏమైనా ట్రిక్స్ నేర్చుకున్నావా? అంత తేలిగ్గా ఒక్క రోజులోనే నేర్చుకునే విషయాలా ఇవన్నీ? నీకు చెప్పిన పని ఏమైంది? అది అక్కడ ఒరే ఉల్లిపాయలు తరగాలి. వెళ్ళి తరుగు. తరిగితే పోయే. ఓ హలో, ఉన్నారు, ఇస్తాను మీకే, ఇదిగోండి. ఎవరు? హలో, ఏంటి? ఎప్పుడు? ఏమిటి ఇలా చెప్తున్నావు? అయ్యయ్యో, ఏంటి? వస్తున్నాను, నేను వెంటనే వస్తున్నాను. రాము, బండి స్టార్ట్ చేయి, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఏమైందండి? వచ్చిన తర్వాత చెప్తాను. అయ్యో, ఏమిటండి, ఏమైంది? నాకు తెలీదు. అయ్యో దేవుడా, ఏదో కీడు జరిగింది. అయ్యయ్యో, ఎక్కడా? లోపలున్నారు. నువ్వు ఇది ఎవరికైనా చెప్పావా? లేదండి. అది కాదు, నువ్వు సరిగ్గా చూసావా లేదా? చూశాను, ఆయనేనండి. అదే, మిమిక్రీ చేసేవాళ్ళు చూడ్డానికి ఆయనలాగే ఉంటారు. నాకు అది తెలుసు, తెలుసుకో. మీరు పదండి. నమస్కారం. 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 నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఏ అనుమానం మీకొద్దు. ఓహో, అద్భుతం. ఇంతకంటే నేనేమీ అనలేను. అది గెడ్డం ఉందేంటి? మొక్కేదైనా? లేదు, ఒక సినిమా కోసం. ఓహో, నేనింతవరకు ఎందరో నటుల్ని చూశాను, కొన్ని వివాహాల్లో, ఆలయాల్లో. కొంతమంది నాకే తెలుసు, కానీ నేను స్వయంగా చూడాలని కోరుకున్నది మిమ్మల్నే. మిమ్మల్ని ఒకసారి షూటింగ్లో కలవాలని అనుకున్నాను. నేను వచ్చేలోగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరే వచ్చారు. రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. వీరు మనం ఇంతవరకు కలుసుకోలేదు. ఈయన వికే మీనన్, విదేశాల్లో చాలా బిజినెస్ చేస్తున్నారు. అలాగా? ఊళ్ళో మా పక్కింట్లోనే ఉంటారు. ఊరు పరమకుడి కదా, నేను ఒకసారి వచ్చాను, నాకు తెలుసులేండి. చెప్పాలంటే వీరు మా దూరపు బంధువు కూడా. అవును. మర్చిపోయాను, వీళ్ళకి తాగడానికి ఏదైనా ఇచ్చావా? లేదండి. తనే నా భార్య వాణి. వంటింట్లో నుంచి బయటికి రానే రాదు, ఈరోజు గుమ్మం వరకు వచ్చింది. మీరేం తీసుకుంటారు? మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. అయితే నీకు నచ్చిందే తీసుకురా. చాలా బిజీగా ఉంటారు. మీకేమైనా పనుంటే చెప్పండి. ప్రస్తుతానికి నాకు ఏ పని లేదు. కుర్రాళ్ళు కూరగాయలు తరుగుతున్నారు, అది వాళ్ళు చూసుకుంటారు. ఒక ముఖ్యమైన విషయం అడగాలి. నలుడు నారదుడిని అడిగినట్టు మీరిక్కడికి ఎందుకు వచ్చారు, నేనేం చెయ్యాలో కూడా చెప్పండి. ఊరికే చెప్తున్నానని అనుకోకండి, మిమ్మల్ని కలవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈరోజు మేనన్ గారు త్రిశూల్లో షూటింగ్ లొకేషన్కి వచ్చారు. ఆయన ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు, నేను వచ్చేసాను. ఇలా జరగాలని రాసి ఉంటే మనం మార్చగలమా చెప్పండి? ఇంతకీ మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అది చెప్పారంటే? మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. ఓహో, ఆ రోజు మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తనను మీరే ఆశీర్వదించాలి. సంతోషం.
ఎప్పుడు పెళ్ళి? వాణి, ఆ పుస్తకం తీసుకురా. మా వాడు కంప్యూటర్లో ఫీడ్ చేశాడు. కానీ అది చూడాలంటే వాడే రావాలి. నేను ఆ కాలం మనిషిని, రాసి పెట్టుకుంటాను. ఎప్పుడు? అక్టోబర్ 15. అక్టోబర్ 15 అంటే ఆగస్టు, సెప్టెంబరు. ఆ టైంలో ముహూర్తాలు లేవే. అది కాదండి, పెళ్లి ఇక్కడ కాదు, దోహాలో చేస్తున్నారు. ఆయన రిలేషన్స్ లో ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. అబ్బాయి తండ్రి అంత దూరం ట్రావెల్ చేసి రాలేరు, అందుకే అక్కడే పెళ్లి పెట్టుకున్నాం. అంటే దుబాయ్లో పెళ్లి, విందు ఇక్కడ? లేదు లేదు, రెండు అక్కడే. అంటే వంటలు ఇక్కడ చేయించి అక్కడికి తీసుకెళ్తారా? అబ్బే, కాదు, మీరు దోహాకి రావాల్సి ఉంటుంది. ఓ 3 రోజులే. అది మన ఊరి వంటకాలు అక్కడున్న వాళ్ళు టేస్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు, అంతే. ఓ, దయచేసి కుదరదని చెప్పకండి, అందుకే నేను ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వచ్చా. చూడండి, అది నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని కంపెల్ చేయడానికి కాదు. ఈయన కోరిక నెరవేరిందంటే అది నాకు సంతోషమే, అంతే. హలో, ఎవరు? నాకు గ్యాస్ వాడే అలవాటు లేదు. పుల్లలు, వాటితోనే నేను వంట చేస్తాను. ఏవో నాసిరకం పుల్లలు పనికిరావు, బాగా ఎండిన పుల్లలే కావాలి. ముఖ్యంగా పిడకలు, కొబ్బరి డొక్కలే కావాలి. తర్వాత నీళ్లు, క్లోరిన్ కలిసిన పైపు నీళ్లు నాకొద్దు, స్వచ్ఛమైన నూతి నీళ్లు. ఇవన్నీ ఉంటాయా మీ దుబాయ్లో? నీళ్లు శుభ్రంగానే ఉంటాయి, కాకపోతే పుల్లలు మనం తెప్పించుకోవచ్చు. తర్వాత పాత్రలు, నాకు రాగి పాత్రలే కావాలి. అల్యూమినియం లాంటివి నేను వాడను. అయ్యా, మీరేం దిగులు పడకండి. ఈ ఊళ్ళో మీకు ఏ ఏ సౌకర్యాలుంటాయో అవన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు. అందుకు మనుషులున్నారు, మనసుంది, డబ్బుంది, ఇంకేంటి? ఒప్పుకుంటాను. వంటలాగే వడ్డను కూడా ఒక మంచి కళ, అందులోనూ పద్ధతి ఉండాలి. మీకెంతమంది కావాలో చెప్తే చాలు, వెంటనే ఏర్పాటు చేస్తారు. ఆ టెన్షన్ ఏం వద్దు. నేను చెప్పినట్టుగా ఉంటే చాలు. రుచికరమైన వంటకాలు శుచిగా, తృప్తిగా, ఆనందంగా ఆస్వాదించాలి. మీది రేవతి నక్షత్రం కదా? అవును. అనుకున్నవన్నీ సాధించే ప్రత్యేక గుణం ఉంది ఈ జాతకం ఉన్న వాళ్ళకి. బెల్, ఈ బాదం పాలుని ఎంత రుచిగా మీరెలా చేయగలిగారు చెప్పండి? నీకు వంట మీద ఆసక్తి ఉందనే నాకు తెలుసులే. మీరు వంటవాడిగా యాక్ట్ చేసిన సినిమా ఉందే, దాని పేరు పవిత్రం. పవిత్రం. తర్వాత కొన్ని వారపత్రికల్లో మీరు చెప్పిన వంట విషయాలు నేను చదివాను, బాగున్నాయి. వీడే మా అబ్బాయి. హాయ్. మీతోనే పనిచేస్తున్నారా? లేదు, బీటెక్ పూర్తయింది, ఎంబీఏ పాస్ అయ్యాడు. బెంగళూరులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఆడడం లేదు కదా, ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని వీడు ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు ఇంకో ఉద్యోగం? మీ నాన్నగారి జాబే చేయొచ్చు కదా? అదేం కుదరదు. ఆయన న్యూ జనరేషన్. నాటకాలు, హరికథలు, సంగీతం, వంట, వీటి మీద ఆయనకి ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడమే కాదు, అవన్నీ చీప్ అనుకుంటాడు. అటువంటిదేం లేదు. మీరు వీరితో దోహాకి రావాలి, అక్కడే మీకు మంచి ఉద్యోగం ట్రై చేయొచ్చు. వస్తాను సార్, ఒక ఫోటో తీసుకుంటాను. వద్దు. అయ్యో, పర్వాలేదు. ఉండండి, నేను తీస్తాను. బౌలరా, బ్యాట్స్మెనా? రెండును, బ్యాటింగ్కి కొంచెం ఎక్కువ. సార్, నా భుజం మీద చేయి వేయండి. అలాగే.